హలో మై డియర్ పేరెంట్స్, నేను మీ అలం సాయి కృష్ణ, ఫ్యాకల్టీ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, నిపుణ కాలమిస్ట్ అండ్ కెరీర్ కౌన్సిలర్. విభిన్న కారణాలు, విభిన్న పరిస్థితుల వల్ల 4-5 తరగతుల నుంచే పిల్లల్ని మనం హాస్టల్లో వేస్తున్నామండి. ఎందుకోసం అంటే వాడికి ది బెస్ట్ ఎడ్యుకేషన్ అందాలన్న నేపథ్యం 100కు 100% నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నానండి. కానీ ఇక్కడ వాడు ఏం మిస్ అయిపోతున్నాడంటే నెలకొకసారో లేదా 2 నెలలకు ఒకసారో వాడిని అమ్మ అయితే అమ్మ లేదా నాన్న అయితే నాన్న వెళ్ళి చూసి రావడం, లేదా మధ్య మధ్యలో ఫోన్ కాల్ చేస్తే బిడ్డ తిన్నవా, మంచి చదువుకుంటున్నావా, మంచిగా ఉండు, ఈ 3 ముచ్చట్లు చెప్పేసేసి ఇంటి దగ్గర మేమందరం బాగానే ఉన్నాం, మా గురించి నువ్వేం ఆలోచించకనే మాటలు చెప్పేసేసి ఫోన్ పెట్టేస్తూ ఉన్నాం. రైట్, ఇంటికి వచ్చినప్పుడల్లా కూడా 3 నెలలకు ఒకసారి ఏదో పండగ పబ్బానికి వచ్చినప్పుడు 2 రోజులు 3 రోజులు, ఈ దసరా సెలవులు అయిపోతే ఓ 10-15 రోజులు ఉంటాడు. వాడు వచ్చినప్పుడు కూడా వాడి మెకానికల్ లైఫ్ ఉంటుంది. ఎందుకోసం అంటే వాడు హాస్టల్లో ఉంటుండు, మంచి ఫుడ్ తిన్నాడో తినలేడో ఏందో అనేది గారాభంగా ఓ 10-15 రోజులు వాడిని బాగానే చూసుకోగలుగుతాం. ఇంట్లో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉన్నా వానికి తెలియకుండా కాపాడుతూనే ఉన్నాం. ఇక్కడనే అసలు కథ అంతుంది. ఏంది అంటే ప్రతిరోజు నిత్యం అమ్మ నాన్నతో గడిపే క్షణాలు కావచ్చు, లేదా వాని అన్నదమ్ములు అక్క చెల్లెలతో గడిపే క్షణాలు కావచ్చు, లేదా ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ తోటి గడిపే క్షణాలన్నింటినీ కూడా మిస్ అయిపోతూ ఉండు. ఒక సగటు ఇంట్లో అనేక పరిస్థితులు ఉంటాయండి. ఆనందం ఉంటుంది, బాధ ఉంటుంది, కష్ట నష్టాలు ఉంటాయి. అదేవిధంగా లాభ నష్టాలు కూడా ఉంటాయి, లేదా అప్పుడప్పుడు విభిన్న రకాల పరిస్థితులు ఇంట్లో ఏర్పడవచ్చు. ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డప్పుడు వాడు హాస్టల్లో ఉంటారు, మీరు ఇంటి దగ్గర ఉంటారు, కావున వీటి గురించి వానికి ఎట్లాంటి ఒక ఐడియా అనేది రాదు. అదే వాడు మీతో ఉండుంటే మీ ఆనందాన్ని పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ కష్టాన్ని జస్ట్ వాడు ఒక ఐడెంటిఫికేషన్ చేసే అవకాశం అనేది ఉంటుంది. అమ్మ ఈరోజు ఎందుకో డిప్రెషన్లో ఉంది, నాన్న ఎందుకో డిప్రెషన్లో ఉండరు, వీళ్ళకి ఏమైంది. ఇంట్లో చిన్న చిన్న సంఘర్షణలు జరుగుతాయి, చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయి. ఈ సంఘటనలు జరిగినప్పుడు మీరు తీసుకునే డిసిజన్స్ వానికి అర్థమయ్యే అవకాశం అనేది ఉంటుంది. అట్లాగే ఆ నానమ్మ అమ్మల మధ్యలో జరిగే చిన్న చిన్న ఇన్సిడెంట్స్ని వాళ్ళు ఏ విధంగా హ్యాండిల్ చేయగలుగుతుండ్రు, వాళ్ళ ఫీలింగ్స్ని ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతుండ్రు అనేది వాడు రిసీవ్ చేసుకోవడానికి ఒక అవకాశం అనేది ఉంటుండే. నాన్న సాయంత్రం డ్యూటీ తర్వాత వచ్చినప్పుడు ఆ డ్యూటీలో ఫేస్ చేసిన స్ట్రగుల్ అంతా కూడా ఆ ఫేస్లో కనబడుతుండే. ఆ ఫేస్లో కనబడబడితే వాడు కూడా చిన్నగా అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం అనేది వానికి ఉంటుండే. కానీ వాడు హాస్టల్లో ఉండడం వల్ల ఇంట్లో జరిగే విషయాలు, ఇంటి చుట్టుపక్కల జరిగే విషయాలు ఏవి కూడా వాడికి అక్కడ అవగాహన కాలేకపోతున్నాయి. అట్లాగే ఒక గల్లీలో జరిగే ఇన్సిడెంట్స్, మన పక్కింటోడు మన ఎదురింటోడు వీళ్ళు ఎప్పుడు ఏ విధంగా ఉంటారు, ఎప్పుడు ఏ విధంగా మారుతున్నారు, అసలు సమాజం ఏంది అనేది వానికి తెలిసే అవకాశం అనేది లేకుండా పోయింది. అట్లాగే మన ఇంటికి వచ్చిపోయే రిలేషన్షిప్ అనేది వాళ్ళ కంప్లీట్గా దూరం అయ్యే అవకాశం అనేది ఏర్పడింది. ఎవరు మన చుట్టాలు, ఎవరు మన బంధువులు, ఎవరు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు మనకేమవుతారు అనే విషయం కంప్లీట్గా పోయింది. ఎందుకోసం అంటే హాస్టల్లో ఉండడం వల్ల వాడిని ఏ ఫంక్షన్కి ఎక్కడికి మనం తీసుకెళ్ళలేకపోతున్నాం. ఇంటికి వచ్చిన ఈ వారం 10 రోజులు కూడా గారాభంగానే చూసుకోవడం వల్ల ఏమైపోతుందంటే మొత్తం మీదుగా సగటు లైఫ్లో జరిగే ఇన్సిడెంట్స్ అన్నీ కూడా కష్టమైపోతున్నాయి. ఆఫ్ కోర్స్ వాడికి ది బెస్ట్ ఉద్యోగం వస్తుంది, నెలకు 2 లక్షల జీతం వస్తుంది, అట్లాగే మంచి అమ్మాయిని కూడా చూసి మనం పెళ్లి చేస్తాం. ఆ అమ్మాయి కూడా వీని లెక్క చిన్నప్పటి నుంచి హాస్టల్లో చదువుకునే ఉంటుంది. కావున రేపు రొద్దున ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నింటినీ వాడు ఏ విధంగా హ్యాండిల్ చేయగలుగుతాడో, వాడు తోబుట్టువులతోటి కానీ, గ్రాండ్ పేరెంట్స్తో కానీ, ఈవెన్ మీతో కానీ, చుట్టుపక్కల వాళ్ళతో కానీ, మీ రిలేషన్షిప్ వాళ్ళతోటి మంచి చెడును, లాభ నష్టాలను, కష్ట సుఖాలను ఎట్లా హ్యాండిల్ చేయగలుగుతాడు. కావున వాళ్ళు 100కు 100% ఈ విషయాలను మిస్ అవుతున్నారండి. ఈవెన్ వాళ్ళు హాలిడేస్కి వచ్చినప్పుడల్లా కొంచెం మీ రిలేషన్షిప్ వాళ్ళందరినీ పరిచయం చేయండి. ఇంట్లో ఎట్లాంటి పరిస్థితులను మీరు ఫేస్ చేసిండ్రు, ఎట్లాంటి సంఘటనలు కొన్ని జరిగినాయి, వాటిని ఏ విధంగా మీరు హ్యాండిల్ చేసిండ్రు అనే విషయాలను చెప్పే ప్రయత్నం చేయండి. ఇట్స్ మీన్ వాడు రేపు రొద్దున ఎడ్యుకేషనే కాదు ఎమోషన్స్ని కూడా హ్యాండిల్ చేయాలి. ఎడ్యుకేషనే కాదు, వాడు ఎట్లాంటి క్రూషియల్ కండిషన్లు ఉన్నా, క్రిటికల్ కండిషన్స్ ఉన్నా ఫ్యామిలీని హ్యాండిల్ చేసే సిచ్యువేషన్స్ అన్నీ కూడా వాడికి రావాలండి. ఎడ్యుకేషన్తో పాటు ఇంటిలో కానీ, పరిసరాల్లో కానీ, రిలేషన్షిప్లో ఉన్న విభిన్న పరిస్థితులను హ్యాండిల్ చేసే కెపబిలిటీస్ అన్నీ కూడా వాడికి రావాలి. ఇవన్నీ ఏ పుస్తకాల్లో ఉండవు, ఏ సార్లు పాఠాలు చెప్పరు అండి. అవి నిజ జీవితమైన లైఫ్లో నుంచే నేర్చుకోవాల్సిన అవసరం అనేది ఉంది. కావున హాస్టల్లో ఉండే పిల్లలు చిన్న ఏజ్ నుంచి
అనేసి హాస్టల్లో ఉండే పిల్లలు ఇట్లాంటి వాటిని అన్నింటిని కూడా వాళ్ళు మిస్ అయిపోతున్నారు. కావున వాళ్ళు ఈవెన్ దసరాకో సంక్రాంతికో ఈవెన్ సమ్మర్ హాలిడేస్లో వచ్చినప్పుడు కొన్ని నేర్పించే ప్రయత్నం చేయండి. వాస్తవానికి చదువు అనేది చుట్టూ ఉన్న సమాజంతో చుట్టూ ఉన్న ప్రకృతితోటే అందంగా నేర్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కానీ మనం యాంత్రిక జీవనానికి అలవాటుపడి 4 గదుల్లోనే క్లాస్ రూమ్ కానీ హాస్టల్లో కానీ వాడి జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా వాడి ఇవన్నింటిని హ్యాండిల్ చేయలేకపోతుంది. కావున తప్పకుండా కొంత సమయాన్ని తీసుకొని వీటన్నింటిని కూడా వానికి పుటప్ చేసే ప్రయత్నం చేయండి. లేకపోతే వాటి రేపు పొద్దున మంచి ఉద్యోగాన్ని సాధించవచ్చు, మంచి డబ్బుల్ని ఎక్కువగా ఎర్న్ చేసే పొజిషన్లో ఉండొచ్చు. బట్ ఎమోషన్స్, ఎక్స్ప్రెషన్స్, స్ట్రగుల్స్, కష్ట నష్టాలని హ్యాండిల్ చేసే పొజిషన్లో లేకపోతే చాలా కష్టం అవుతుందండి. బీ అవేర్గా ఉండే ప్రయత్నం అయితే చేయండి. ఎస్, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్.